వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ లేఖనము ధ్యానించు భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా దేవా, నీ ప్రజలకు పాలన, నీ ప్రజలకు శాంతి, నీ ప్రజలకు సంతోషాన్ని నింపే నీ గొప్ప పాలనకు ధ్యానిస్తూ ఉండగా 1000 సంవత్సరముల యొక్క ఆశీర్వాదము ఇప్పుడు కాలములోనే అందుకు సిద్ధపడే రీతిగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అలాగే లేఖనము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని త్వరగా వస్తున్న యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుని చేసి వరములో దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని ప్రియులారా, 4వ వచనం 2 వారాలు మనము ధ్యానం చేసుకున్నాం. 5వ వచనం కూడా మరొక 2 రోజులు 2 పర్యాయాలుగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము ప్రకటించవలసిన గ్రంథము. చెప్పండి, ఏ గ్రంథం ఇది? ప్రకటించవలసిన గ్రంథము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దానియేలు ఈ గ్రంథమును ముద్రించుము అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? అలాగే మన కాలం వచ్చేటప్పటికి ఈ గ్రంథమును ప్రకటించవలెను అని. ఈ గ్రంథాన్ని ఏం చేయాలట? ప్రకటించడం వల్ల కలుగు మహిమ, భూలోకములో సంఘానికి ఇచ్చే పెళ్లి కుమార్తె అంతస్తు తనకి జ్ఞాపకం చేయుట. ఎవరికి? నేను విశ్వాసిని, పునరుద్ధాన శక్తి ఉన్నవాడను, దేవుని కార్యాలయందు పూర్తిగా అవగాహన కలిగిన విశ్వాస జీవితము దేవుడు నాకు ఇచ్చాడు అని భయభక్తులతో జీవిస్తున్న వారు ధనము దగ్గర కానీ, లోకం దగ్గర కానీ, లౌకికుల దగ్గర కానీ, ప్రజల దగ్గర కానీ, ఎక్కడైనా కానీ ఏ చిన్న తప్పు వారు ఇరుకును పడకుండా ఉండడానికి ఈ గ్రంథం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, నీవు పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నావు. ఏ వరుసలో? చెప్పండి, ఏ వరుసలో ఉన్నావు? పెళ్లి కుమార్తె. అందువల్ల తప్పు చేయవలసిన పరిస్థితులు నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వేమనాలి? నేను పెళ్లి కుమార్తెను, రాకడా విశ్వాసిని. ఓసారి అనండి మీరు, నేను పెళ్లి కుమార్తెను, రాకడా విశ్వాసిని. ఆకాశం అగ్గైనా, భూమి బుగ్గైనా నా గురి మేఘమే. చెప్పండి, అది గుర్తుండడానికే
ఈ గ్రంథం మీకు బోధించడం జరుగుతుంది. అంటే మీకే కాదు, యావత్తు భూమి మీద ఉన్న నేటి కాల క్రైస్తవ్యం. పెంతుకోస్తు అంటే పిల్లతనం. చెప్పండి, పెంతుకోస్తు అంటే అందుకే వరాలు, కేకలు, అరుపులు, మాటలు, భాషలు ఇవన్నీ పెంతుకోస్తు ద్వారా బయటకు వచ్చినాయి. అది గొప్ప స్థితి. పెళ్లి కుమార్తె అంటే అంతస్తు. చెప్పండి, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనంలో కన్యక ఆభరణం మర్చున, పెళ్లి కుమార్తె వడ్డానం మర్చున. కన్యకకు అలంకారం కావాలి, పెళ్లి కుమార్తెకి కట్టుబాట్లు కావాలి. వడ్డానం అంటే అర్థం ఏంటి? ఒకని ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఎలా ఉండాలో వాళ్ళ మర్యాదలు, వాళ్ళ పద్ధతులకి కట్టుబడి ఉండాలా. కన్యక వయసులో అన్నీ అలంకరించుకోవాలా. చాలామంది కన్యకలు కూడా పెళ్ళికూతురులా ఉండిపోతారు. అంటే చిన్న వయసులో ఏ వయసుకు ఆ వయసు దేవుడు నిర్ణయించాడు. అలాగే క్రైస్తవస్తులో పెంతెకోస్తుకున్న పెళ్లి కుమార్తె అంతస్తుకున్న వ్యత్యాసం అది. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని మాటలు మీకు చెప్పి తర్వాత చూడండి. ఎఫెసీ సంఘం, ఎఫెసీ నుండి లౌదిక వరకు 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? అయితే ఈ సంఘ చరిత్రలో పాప చరిత్ర కనబడుతుంది. ఎఫెసీ దగ్గర ఏం కనబడుతుంది? పాప. అలాగే పరిశుద్ధ చరిత్ర కూడా కనబడుతుంది. పాపము తీసివేయబడాలి, పరిశుద్ధతను నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించవలస్తున్నాం. ఈ 7 సంఘాలలో ఏదో ఒక సంఘం యొక్క సారూప్యము నీకు ఉండాలా. 12 గోత్రాలు ఉన్నాయి, 12 మంది అపోస్తలులు ఉన్నారు. వారి సారూప్యం అంటే ఏదో ఒక గోత్రములో ఆ పద్ధతులు నీకు ఉండాలా. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి ఏం కనబడుతుంది అంటే ఏడేసుకు దూరంగాను, పరలోకానికి లేక పెండ్లి కుమార్తె అంతస్తుకు దగ్గరగాను జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 25:36 నుంచి చూస్తే, ఎడం చేయి పక్క మేకలు ఉన్నాయి, కుడి చేయి పక్కన గొర్రెలు ఉన్నాయి. మేకలు ఏమవుతున్నాయి? నశింపజేసే గుంపుకున్నాయి. ఎవరైతే 7 సంఘాల యొక్క సారూప్యత, గోత్రగత సారూప్యత తప్పితే వాళ్ళ వరుస మేకల వరుస. ఏ వరుస ఇది? మేకల. నూతన యెరూషలేముకు వచ్చేటప్పటికి ఏం కనబడుతుందంటే 12 పునాదులు, 12 ద్వారాలు, 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. అంటే మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అవి అలంకారంగా వ్రాయబడ్డాయి. కానీ మనుషులు ఆ గోత్రకర్తలు అక్కడ స్తంభాల్లాగా నిలబడలేరు. వారి పేర్లు పెట్టబడ్డాయి, ఆ గోత్రాల పేర్లు పెట్టబడ్డాయి, పునాదుల పేర్లు పెట్టబడ్డాయి, ఆ స్తంభాల పేర్లు పెట్టబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు, 12 ద్వారాలు ఉన్నాయి. కానీ వీరు మనుషులు కారని మీకు ఇంతకుముందే చెప్పాను. 7 సంఘాలకు పేర్లు కానీ అవి సంఘములు కావు. సంఘాల పేర్లే ఉన్నాయి కానీ అక్కడ అవి సంఘాలైతే కావని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. ఈ 12 విషయాలు మనం చూస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘము అపోస్తలుల పేర్ల మీద
పునాది వేయబడింది. ఎవరి పేర్ల మీద? ఈ పునాది వేయబడిన అపోస్తుల పేర్లు గుమ్మాలైతే గోత్రకర్తలుగా ఉన్నారు. గుమ్మాలైతే ఎలా ఉన్నారు? ఇది నూతన యెరూషలేము యొక్క చరిత్ర. దేవుని పిల్లరా, ర్యాప్చర్ చెప్పండి. 1 ఎఫెసీ అనే మాట ప్రారంభించిన మాటలో ఉంటుంది. 2 నూతన యెరూషలేము. 3 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు, 12 ద్వారాలు, 7 సంఘ పేర్లు కానీ వారు మనుషులు. 4వది చూస్తే 12 మంది పేర్లతో కొత్త నిబంధన సంఘం ద్వారా పునాది వేయబడింది. పాత నిబంధన వారు ఏమై ఉన్నారని చెప్పుకున్నాం. వారు చెప్పండి, గోత్రకర్తలు ద్వారములై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనం ర్యాప్చర్ అని అంటే ఇక్కడ కొన్ని భాగాలు చూడండి. 2 భాగాలు తయారు. 2 రాకడకు 2 రకాల తయారైన వారు. 1 రక్షిత మోక్షము తయారైన వారు, పెళ్లి కుమార్తె వరుసలో తయారైన వారు ఎగిరి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భూలోకములో 7 ఏళ్ల శ్రమలో ఉండిపోయిన వారు రక్షితులు. వారు ఎవరు చెప్పండి? 7 ఏళ్ల శ్రమలో మార్పు చెంది చనిపోయిన వారు రక్షితుల మోక్షములో ఉందురు. ఎక్కడ ఉంటారు? రక్షితుల, మీకు 19 అధ్యాయాలు చెప్పుకొచ్చాను రక్షితుల గురించి. దేవునికి స్తోత్రం. ఇక శ్రమకాల భక్తులు చెప్పండి. 1000 ఏళ్ల పరిపాలన మీకు వివరణకు చెప్తున్నాను. భక్తులు 1 శ్రమకాలములో ఉన్న భక్తులు, 2 పరిశుద్ధులు, 3 రక్షితులు. దేవుని స్తోత్రం. వీరు అర్మగెద్దోను యుద్ధానికి ముందు దాచబడిన వారు. వీరు 1000 సంవత్సరములలో ఏండ్లలో వీరు కూడా ఉంటారు. చెప్పండి, వీరు కూడా ఉంటారు. ఎక్కడ? 1000 ఏళ్లలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముద్రలు, బూరలు, పాత్రలు కాలమందు చివర 2 కాలములలో మార్పు చెందిన వారు, మార్పు చెందని వారు, వీరు కూడా 1000 ఏళ్లలో ఉందరు. భూమి మీద మిగిలిపోయిన వారు, మార్పు చెందని వారు. ప్రియులరా, 3 కాలాలు. 1 చెప్పండి, 1 పాత్రలు, బూరలు, ముద్రలు. ముద్రలు, బూరలు, పాత్రలు. అయితే 2 కాలాలు ఎందుకు చెప్పాము? ఎందుకు చెప్పామంటే శ్రమలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి చెప్పండి. మరి వారు అంటే బూరలు, పాత్రల కాలములో ముమ్మరమైన 7 ఏళ్ల శ్రమలు పొందినట్లుగా కనబడుతున్నారు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంత్యక్రీస్తు చూడండి, మనం పరిశుద్ధుని చేసి అంచేత మార్పు చెందువారు కూడా, చెందనవారు కూడా 1000 ఏళ్లలో ఉంటారు. అంత్యక్రీస్తు ముద్ర 66 600. అయితే ఈ ముద్ర వేయించుకున్న వారికి అన్నీ దొరుకుతాయని మనకు చరిత్ర. 7 ఏళ్ల శ్రమలో వారి మీద ఎటువంటి అపాయం వారికి లేదని అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ప్రకటిస్తాడు వాళ్ళ గురించి. ఆ కాలంలో భక్తులైన వారు ఉంటారు. వారేం చెప్తారంటే ధైర్యంగా, ఇతడు మన రక్షకుడు కాదు కాబట్టి ఈ ముద్ర వేయించుకోకూడదు. ఈ ముద్ర ఒక ఇంట్లో ఉన్నవారు కొందరు ముద్ర వేయించుకుంటారు, కొందరు ఏం చేస్తారు? వేయించుకొనరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం చూస్తే ఈ పైన ఉన్నవారు అంటే
ఈ ముద్రల కాలంలో కొందరు భక్తులు అనే మాట ఇందాక చెప్పుకున్నాం. ఈ ముద్రలు అంత్యక్రీస్తు సంఘములో ఉంటారు. ఈ ముద్రలు ఎంచుకున్న మనం దేవుని ముద్ర ముద్రించబడిన వరకు అర్మగెద్దోను యుద్ధము జరగదు. అంటే దేవుని నామంలో వారు ముద్రించబడే వరకు ఏం జరగదు. కొంతమంది పరిశుద్ధులైన వారు మనకి జకర్యా గ్రంథం 14 చెప్పబడినట్లుగా వారు పర్వతము చీల్చి మరి 2 భాగాలైనప్పుడు పరిశుద్ధులైన వారు అందులో దాగి ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రియులరా, వీరు కూడా 1000 ఏండ్ల ఈ భూమి శుద్ధై మార్పు చెందిన తర్వాత వీరు కూడా భూమి మీదకి వస్తారు. వీరు కూడా భూమి మీదకి వస్తారు. వీరితో పాటు పరలోకం నుండి పెళ్లి కుమార్తె కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. అందువల్ల వీరందరూ కూడా మిగిలిన వారు చూడండి, ఇక్కడ మనం చూస్తే 1-2 మాటలు మనం చూస్తాం. 1000 ఏండ్లు పెళ్లి కుమార్తె వరుసలో మిగిలిన వారు ఉందరు, యుద్ధములో మిగిలిన వారు ఉందరు, 7 ఏళ్ళ శ్రమలో మిగిలిన వారు ఉంటారు. ఈ 1000 ఏండ్ల పాలనలో వీరందరినీ ప్రభు చూసి, వీరందరినీ అంటే అటు రక్షితులు వచ్చిన వారు కానీ, పర్వతంలో దాచబడి బయటకు వచ్చిన వారు కానీ, పెళ్లి కుమార్తె కానీ, భూమి మీద మార్పు చెందిన వారు అందరినీ ప్రభు ఏమంటాడంటే, నా పాలనలోనికి రండి, మేలు పొందండి, మనసు మార్చుకోలేని వారు మనసు మార్చుకోండి, శాంతి సంతోషం కలిగి ఉండండి, నేనున్నాను కనుక ఈ భూమి మీద ఏది మీకు హాని చెయ్యదు. జంతువు కానీ ఆహారం కానీ ఏది మీరు తిన్నా ఉన్నా మీకు హాని లేదు అని ప్రభు చెప్తారు. ప్రభునందు ప్రియులరా, ఈ కాలాన్ని గురించి మీకు అంతకు ముందు మరికొన్ని సంగతులు చెప్పడం జరిగింది. ఆయన 4వ వచనంలోనే 11 సంగతులు మేము ముందుంచాను. ఆ 11 సంగతులు మీకు జ్ఞాపం చేయాలి, కానీ సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవునికి పరిశుద్ధుని చేసి అందులో ఏంటంటే, 1 సువార్త ప్రకటించుటకు ఆటంకం లేదు, 2 పాలస్తీనాలో ప్రభు రాజ్యం, 3 రక్షితులు పరదేశు భూలోకం అని, 4 1000 ఏండ్ల పరిపాలనలో అందరూ బహు నెమ్మది కలిగి ఉంటారు. భాష ఒకే భాష, అందరి భాష అర్థమైపోద్ది. మనం వారి వలె చెప్పండి, మన వల్ల వారు పండ్లు ఆహారం తింటారు చక్కగా. ఆకాశమందు పెళ్లి కుమార్తె యొక్క కుమార్తెకు ఆ కాలం అక్కర్లేకపోయినా తింటారని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మీకు తెలియజేసే మాట జ్ఞాపం చేసుకుందాం. ప్రియులరా, భూమి మీద మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే దేవుని జ్ఞానము కలిగి ఉందరు. ఎవరి జ్ఞానం అమ్మా? యెషయా గ్రంథములో 41:19 వచనం చదువుదాం. 41:19 వచనం. 19 వచనం, 20 వచనం. నేను అరణ్యములో నాటించదను, అడవిలో వృక్షములను నాటుదును. 20వ వచనంలో ఏమంటున్నాడు యెహోవా? అమ్మా, వ్యాజ్యవాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు
చూపించుట. యాకోబు యొక్క రాజు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలాగంటే అన్ని రకాల సంపదను ఏది మిగిల్చుకోవాలో ఏది ఉంచుకోకూడదో జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్తోత్రం. చూడండి మరొక మాట 54:13 వచనం కూడా చదువుకుందాం. 54 యెహోవా చేత ఏం పొందుతారు? అందరూ చెప్పండి. రుజువు కలిగిన ప్రజలు, జ్ఞానము కలిగిన ప్రజలు. యెహోవా చేత ఉపదేశము, ఆయన చెప్పినట్లుగా, ఆయన మీతో చెప్పినది. అంటే ఆ కాలమందు సొంత నిర్ణయాలు ఎవరికి ఎందుకు ఉండవంటే బానిస బ్రతుకు లేదు, ఒకరి మీద ఆధారపడే బ్రతుకు లేదు. దేవుడు నరుడు తండ్రి కుమారుల వలె ఉంటారు. ప్రభు ప్రజలు అట్టి సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ భూమి మీద ఎంతటి మహదైశ్వర్యం ఈ భూమిలో కలుగుతుంది. అలాగే మనం గమనించినట్లయితే అపగ్రంథములో ఒక మాట చూద్దాం. అపగ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దేవుని పిల్లరా, 14వ వచనము, ఏలయనగా ఆ సముద్రము జనములతో నిండినట్లు భూమి యెహోవా, అందరూ చదవాల, మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండును. దేవునికి స్తోత్రం. లోటు లేని జ్ఞానమునకు లోటు లేదు. ఇవాళ మనం కోచింగ్ చేయాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఏమండి? కానీ ఆ కాలంలో అందరూ విద్యావంతులుగా ఉంటారు, కొదువు లేని వారుగా ఉంటారు, జ్ఞాన సంపన్నులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం ఒకసారి. అలాగే మరొక మాట చూస్తే పాలస్తీనా దేశము, చెప్పండి. ఈ దేశానికి ఆనంద దేశం అని ఉంది. ఆనంద దేశం అని అంటే దానియేలు గ్రంథములో 11:41-43 చూస్తే ఆనంద దేశం అన్నారు. ఏ దేశం అది? పాలస్తీనా దేశము ఆనంద దేశం. ఈ దేశము ఇది ఖ్యాతి కలిగినదిగా ఉంటుంది, చెప్పుకోగలిగినట్టుగా ఉంటుంది, వినగలిగినట్టుగా, వినసొంపు కలిగిన లేక చూడసక్కని పేరు కలిగిన దేశంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కుమార్తె చెప్పాను, ఇన్ని వరుసల వారు భూమి మీదకి వస్తారు గనక, ప్రభు ఉంటారు గనక, ఈ భూమి మహాదైశ్వర్యంతో నిండిపోద్ది గనక ఆనందమే ఆనందం. చెప్పండి ఒకసారి, ఆనందమే. గట్టిగా చెప్పండి. ఏడ్చే వాళ్ళరా, బాధపడే వాళ్ళరా, మరికొద్ది కాలంలో ఈరోజే ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత ఈ ఆనందం, పరలోకంలో 7 ఏళ్ళ ఆనందం ఉంటే భూమి మీద 1000 సంవత్సరాల ఆనందం. ఎవరైనా చెప్పండి, 1000 సంవత్సరాలు ఆనందించిన ఒకళ్ళు చెప్పానండి. ఒక రోజంతా ఆనందించి చెప్పానండి. ఎందుకురా నవ్వుతావు? నవ్వు 4 గింజల నష్టం లేని సంతోషాన్ని ఈ భూమి మీద మనము పొందబోతున్నాం. యెషయా గ్రంథము 26:5 అధ్యాయము, ఓబద్యా గ్రంథము 17వ వచనం నుండి 21 వరకు త్వరగా చదవాలి మరి మీరు. ఆయన ఉన్నత స్థల నివాసులను, ఎత్తైన దుర్గమును, దిగగొట్టువాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 26:5 అమ్మా, అదేనా?
ఇప్పుడు ఏం చదువుతున్నారు? 26:5 దుర్గం పడగొట్టును, పడగొట్టెను. అంటే అర్థం ఏంటి? పాలస్తీనాకి ఈ లోకములో ఉన్న రాజ్యములు ఏవి కూడా సాటి రావు. గట్టిగా చెప్పాలా? మనము పరిపాలించే క్రీస్తు రాజ్యానికి ఈ లోక రాజ్యాలు ఏమీ సాటైనవి చెప్పండి ఒకసారి. ఇవేమీ సాటైనవి కావు. అది ధూళిగా మారిపోతుంది. దేవుని పిల్లరా గమనించండి. ఇక్కడ మనం చూస్తే మరొక మాట ఉపజ్ఞా గ్రంథంలో 17వ వచనం నుండి 21 వరకు చదువుకుందాం. ఒకే అధ్యాయం ఉంటుంది. అధ్యాయం అయితే సియోను కొండ ప్రతిష్టమగును, దాని మీద నివసింతురు. కాబట్టి చదవండి. యాకోబు సంతతి వారు తమ స్వస్థలములను మరియు యాకోబు సంతతి వారు ఏసావు సంతతి వారు యాకోబు ఏసావు సంతతి వారు ఏం యోసేపా ఏసావా? యాసావు చదవాలి కదా. యోసేపు ఏసేపు అంటున్నావు. మరి మాకెలా అర్థం అవుతుంది? ఇక్కడ రికార్డు అవుతుంది. వాళ్ళు రేపు పొద్దున్న నన్ను ఉత్తరాలు రాస్తారు, నాకు ఫోన్ చేసి చెప్తారు. ఏమయ్యా ఏంటది, ఈ సంతానం ఆ సంతానం తేల్చుకోలేదు అంటారు. చక్కగా చదవాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 20-21 చదవండి చాలు. 20-21 మరియు ఇశ్రాయేలు దానిలో చెరపట్టబడిన వారు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము చెరపట్టబడి చాలు చాలు చాలు. సియోను కొండ మీద దేవునికి స్తోత్రం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు రాకపోతే ఏసావు సంతతికి ఆశీర్వాదం ఉండదు. ఎవరి సంతతికి? యేసు ప్రభు సర్వలోక రక్షకుడా లేక ఒక దేశానికి రక్షకుడా? ఆయన తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ నామములు ఏమన్నాడు? బాప్తిసమన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. యేసుక్రీస్తును బట్టి ఏసావు యొక్క పర్వతాల్లో రక్షకులు పుట్టారు. దేవుని స్తోత్రం. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో సంపూర్ణ సువార్త వారికి అందించబడుతుంది. అందువల్ల చెప్పండి, పాలస్తీనా దేశానికి ఏమొస్తుంది? ఖ్యాతి అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు వారి సంతానములో వచ్చిన వారందరూ సంపూర్ణ సువార్తకు అందించబడదు వారికి. దేవుని స్తోత్రం. అందుకనే వారు ఖ్యాతి కలిగి ఉంటారు. ఈవేళ ఆ కాలంలో వారు నేను యాకోబుని ఆశీర్వదించానన్నాడు దేవుడు. అలాగే ఏసావును ద్వేషించాడు. ద్వేషించబడిన వారు సహితము సంపూర్ణ సువార్తతో 1000 ఏండ్ల పరిపాలన రక్షకులు సంచరిస్తారు ఆ భూభాగాల్లో. దేవుని స్తోత్రం. అందువల్ల పాలస్తీనా దేశానికి ఏమొస్తుందండి? ఖ్యాతి కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? అలాగే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే చూడండి, యెరూషలేములో సంతోషం ఉంటుంది. యెరూషలేము ఏముంటుంది? అందరికా కొందరికా ఈ పాలన సంతోషకరమైనది.
మనుషులందరూ ఎందుకు సంతోషించవలసి వస్తుందంటే, ఆయన శరీరధారిగా భూమి మీద సువార్త చెప్పినప్పుడు కొంతమట్టుకే కొందరే వారు ఆ కాలంలో చూశారు. కానీ ఈ కాలంలో 1000 సంవత్సరములలో అటు పెళ్లి కుమార్తెతో పాటు అన్ని తెగల వారు ఎవరిని చూస్తారు? ప్రభువుని. వారి మధ్య ఎవరుంటారు? ఈ భూమి మీద ఎవరు సంచరిస్తారు? ఈ భూమి మీద ఎవరు సింహాసన ఆసీనులై ఉంటారు? ప్రభు అయినా. అందువల్ల సంతోషము లేని మనిషి ఎవడు ఉండడు? చెప్పండి. సంతోషము లేని, ఒకవేళ ఎవరైనా ఏడుపు కొట్టోళ్ళు ఉంటే, సంతోషించలేని వాళ్ళు ఉంటే, ఉసూరుమంగ బతికే వాళ్ళు ఉంటే ఇప్పుడే బతికేయండి. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తు రాజ్యములో చెప్పండి, దుఃఖానికి తావులేదు, ఏడుపుకు తావులేదు, నిరాశకు తావులేదు, నిర్లక్ష్యానికి తావులేదు. ఏ విధంగా చూసినా మనుషులు దైవ జ్ఞానంతో ఉంటారు కాబట్టి వారు ఏ ప్రాంతమైనది ఖ్యాతిగా మారిపోద్ది. ఎవరి ఖ్యాతిగా? అటు దేవునికి, అటు దేవుని ప్రజలకు ఖ్యాతిగా మారే కాలాన్నే 1000 ఏండ్ల పరిపాలన. చెప్పండి, 1000 ఏండ్ల పరిపాలన. చూడండి, జకరియా గ్రంథము, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేములో ఏముంటుందట? సంతోషము అది. చదవండి. ఆ పట్టణపు వీధులు ఆడపిల్లలతోనూ నిండి ఉండును. యెహోవాయే సెలవిచ్చింది ఏమనగా, ఆ దినములందు శేషించుచున్న ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాను కదా, 1000 ఏండ్ల పరిపాలన మిగిలిన ప్రజలందరూ ఆశ్చర్యమైన జీవితం. దేవుని స్తోత్రం. ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకర. ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం అండి. దైవజనుడు దేవదాస్ అయ్య గారు అన్నారు, ఏ మనిషి కూడా రక్షించబడినవాడు చనిపోతానని కానీ, నిరాశపడ్డం కానీ, నిర్లక్ష్యం కానీ ఉండకూడదు. ఎందుకంటే నీవు నడిచే ప్రతి నడక, వేసే ప్రతి అడుగు ఆశ్చర్యంగా ఉంటుంది. నీ బ్రతుకు ఆనందదాయకంగా, సంతోషమయంగా, ఉత్సాహపరంగా ఉంటుంది. చిన్నలు పెద్దలు అనే భేదం లేకుండా అందరూ ఎలా ఉంటారు? చెప్పాలా? అందరూ ఎలా ఉంటారు అమ్మా? అందుకని బలాభివృద్ధి ఏముంటుంది? బలాభివృద్ధి. దేవుని స్తోత్రం. మరొక మాట ఎందుకు అంటే, బలాభివృద్ధిని బట్టి ఈ సంతోషం దేనివల్ల కలుగుతుంది? బలాభివృద్ధి అని మనం చూస్తాం. యెషయా గ్రంథము 26:15 వచనం చదువుకుందాం. 26:15. టైం అవుతుంది, త్వరగా చదివేయాలి గబుక్కున్నాం. నీవు జనములను వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచితివి. అమ్మా, నిన్ను నీవే, గట్టిగా చదవండి అమ్మా, నిన్ను నీవే. అక్కడ విశ్వాసం అక్కర్లేదు, సేవకుడు ఆయనే. ఎంత అవకాశం వచ్చిందండి మనిషి వల్ల యేసు ప్రభువుకి. చూసారా? మనమే లేకపోతే ఆయన మహింపరచుకోగలడా? ఎవరి వల్ల ఆయనకు మహిమ వచ్చింది? అందాం ఒకసారి, అందామా? యేసు ప్రభు దగ్గర కూడా అందాం. మా వల్ల నీకేం వచ్చింది? నిన్ను నీవే మహింపరచుకునే అవకాశం ఎవరి వల్ల వచ్చింది? మేము పాపులం అయితే మాత్రం మా వాళ్ళే వచ్చింది. అయితే ప్రభువా,
మమ్మల్ని నిన్ను బట్టి మమ్మల్ని మహిమకరమైన వారుగా ఈ లోకం ప్రకటించే దీవెనిచ్చావయ్యా. నీకు స్తోత్రం అనాలి మనం. రక్షకానా శ్రీ రక్షకానా. ప్రియులారా, సూర్యుని కాంతి అధికమగును. సూర్యుని కాంతి అధికమగున వేడెక్కున? అధికమవుతుంది. కాంతి పెరుగుతుంది, కాంతి పెరుగుతుంది. అంతా ఇలా చూస్తే ఆదాం గారు ఏదైనా వనంలో ఉండి ఇలా చూస్తే ఎలా కనబడిందో అలాగ మనకి యావత్తు నలుమూలల తేజస్సు కలిగి గొప్ప కాంతి కలిగిన వారు, కాంతిని ఇచ్చే సూర్యునిగా మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సియోని ప్రతి నివాస స్థలం మీద, దాని ఉత్సవ సంగముల మీద పగలు అగ్ని జ్వాలలు ప్రకాశమును యెహోవా, గట్టిగా చెప్పండి, ఏం కలుగ చేస్తాడు? భద్రత అంతా ఎవరు? యావత్తు సృష్టి ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎవరి కొరకు పనిచేస్తుంది? సంపూర్ణంగా సృష్టి పనిచేసే కాలం, సృష్టి ఇచ్చే సంపూర్ణమైన తేజస్సును కలిగిన కాలం. మెలమెల మెలమెల ఇప్పుడు అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగులు వేసుకుంటున్నారు, ముఖాలు రాసుకుంటున్నారు, ఎందుకంటే అందం కనబడాలని. కానీ ఆ రోజుల్లో అందరి ముఖాలు ఎలా ఉంటాయి చెప్పాల? ప్రకాశమానముగా. 30వ అధ్యాయం 26వ వచనం కూడా చూద్దాం. 30వ అధ్యాయము 26వ వచనం ఒకసారి. దేవునికి స్తోత్రం. యెహోవా తన జనులను వారు దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నుల సూర్యుని ప్రకాశము వలే ఉండును. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద అనేక శ్రమలు, కష్టము, గాయం పొందిన పెళ్లి కుమార్తెగా పరలోకం వెళ్ళి భూమి మీదకి వచ్చినప్పుడట వారి ప్రకాశం ఎలా ఉంటుంది? సూర్య చంద్రుల్లాగా ఉంటాం మనం. ఎలా ఉంటామండి చెప్పండి అమ్మా? ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? ఓరి సాతానుగా, నువ్వు గోతులోకి వెళ్తే మా బ్రతుకులు ఎంత బాగుంటాయిరా అనండి ఒకసారి. ఒరే సాతానుగా, నువ్వు గోతులోకి వెళ్తే మా బ్రతుకులు ఎలా ఉంటాయో చూడరా అనాలి మనం. ఎవరిని? ఎలా ఉంటాం మనం చెప్పండారా? సూర్యుని వలె, చంద్రుని వలె ఆకర్షణీయమైన స్థితి. 60 చూడండి, 60 అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. దేవుని స్తోత్రం. 60 అధ్యాయములో 19-20 అమ్మా, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము మీకు వెలుగుగా ఉండును, మీకు వెలిగించుటకై చంద్రుడు ఇంకా ప్రకాశింపడు. యెహోవాయే, యెహోవాయే. అందరు చదవండి, యెహోవాయే, యెహోవాయే. ఓ ఎంత మహిమ, ఎంత ఆనందం! ఈ మానవ పాపికి ఎటువంటి మహోన్నతమైన స్థితి వచ్చిందో చూసారా? గట్టిగా చెప్పాలి. ఇక మన ముగింపులోకి చెప్పండి, ఎవరికి వచ్చిన ఆనందం? ఇవాళ ఉసూరు అనుకొని జీవించే సేవకులు, ఉసూరు అని చేసే సంఘాలు. ఎందుకో తెలుసా? నీ విలువ నీకు తెలియక, నీ విలువ నీకు తెలియక. ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వచనం చదవండి, వచ్చేవారం మిగతా మనం ఒక్క వచనం చదివి ముగించుకుందాం. నేను దాన్ని వివరించిన జకరియా గ్రంథము 2 నుంచి 5 వచనం చదువుకుందాం. నీవెక్కడికి పోతున్నావని
యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును కొలుచుచు చెప్పండి, వైశామ్యం చెప్పండి. ఆ కాలములో 5వ వచనం చదివేయండి. 5వ వచనం. నేను దాని మధ్యను మహిమకు ఎవరు నివాసం ఉంటారు? దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, మరి 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధం కాండి. ఎప్పటి నుంచే ప్రార్థించండి. చాలామంది ఎప్పుడు అన్నారు, ఈరోజు రాకడైతే 7 సంవత్సరాల్లో 1000 ఏండ్ల పాలనకు వస్తాం. ఈరోజు నువ్వు పెళ్లి కుమార్తె అయితే మేఘం ఎక్కుతావు. ప్రార్థించుకుందాం అందరూ ఒక్క నిమిషము. దేవా దీవించుమని, ఇంతటి మహిమోన్నతమైన దయానిధివైన తండ్రి, బిడ్డలైన వారిని ఆశీర్వదించండి, మీ దీవెనతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.